నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు గుడ్ బై. ఎందుకు గుడ్ బై చెప్పారు? దాని వెనక కారణాలు ఏంటి? లేకుంటే ఇంకెక్కడి నుంచన్నా పోటీ చేస్తున్నారా? ఇదే అంశం మీద చర్చించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గొడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మనం చూసుకున్న మన ఎలక్షన్లో కూడా పులివెందులో కూడా ఇక్కడ కూడా గెలవలేదు. సో ఇప్పుడు పులివెందులకే డైరెక్ట్ ఇంకా గుడ్ బై చెప్తున్నారు. మరి ఇంకెక్కడి నుంచి అన్నా పోటీ చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఏం చెప్తారు మేడం? అసలు ఎందుకు ఆయన పులివెందుల నుంచి పోటీ చేయరు అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే పులివెందుల్లో ఓడిపోతాన్ని భయం పట్టుకుందా. మనం లాస్ట్ టైం కూడా చెప్పాం, మీకు గుర్తుంటే, ఈయన పులివెందుల్లో ఎలాగా గ్రిప్ కోల్పోయారు, కడపలోనే గ్రిప్ కోల్పోయాడు ఆయన ఓవరాల్ గా. అవినాష్ కూడా పెద్ద పట్టించుకోవట్లేదేమో. సో మరి ఎట్లా, ఈయన ప్రజల్లోకి వెళ్ళలేరు, మరి ఏం చేయాలి? ఈసారి తెలుగుదేశం కూటమి కూడా కడప మీద చాలా ఫోకస్ పెట్టింది. మొన్న 7 సీట్లు గెలుచుకుంటే ఈసారి అంతకు రెట్టింపు అన్నట్టుగా వాళ్ళు ఆలోచనలో ఉన్నారు. దాని సైడ్ బీటెక్ రవి కూడా చాలా ఫాస్ట్గా అక్కడ అడుగులు వేస్తున్నాడు ఆయన, అంటే అన్ని విషయాల్లోనూ. తర్వాత వీళ్ళ చరిత్రల గురించి కూడా నేను ఏదో మాట్లాడినట్టున్నాడు బీటెక్ రవి, మీ తాత మీ తండ్రి అని. కాబట్టి ఇప్పుడు భయం పట్టుకుందా మరి? అంటే చాలా మంది ఊహాగానాలు ఏంటంటే, కుప్పంలో నిలుస్తారా అంటే చంద్రబాబు నాయుడికి ఆపోజిట్గా, లేదు పవన్ కళ్యాణ్కి ఎదురుగా పిఠాపురంలో నిల్చుంటారా, లేదు మంగళగిరి ఎవరు లోకేష్కి ఆపోజిట్గా వైసీపీ తరఫున. కానీ ఈయన అలాంటి పని చేస్తాడు, ఆయనకి ఈగో ఎక్కువ కదా, మళ్ళీ అదో సందేహం. మరి ఏం చేస్తాడు? ఆయనకి వైజాగ్ అంటే చాలా ఇష్టం. వైజాగ్ని ఆయన ఎగ్జిక్యూటివ్ రాజధాని చేయాలనుకున్నారు. సో మరి ఉత్తరాంధ్ర నుంచి నిలుస్తారు. ఉత్తరాంధ్ర అయితే మరి ఏది ఎంపిక చేసుకుంటారు? వైజాగ్ అయితే గెలుస్తారా? ఎందుకంటే వైజాగ్లో ఇవాళ ఐటీ హబ్ అయ్యి ఇన్ని పెట్టుబడులు వచ్చి ఇన్ని కంపెనీలు వచ్చాక ప్రజలు వైసీపీని కోరుకోరు కదా, ఓడిపోవటం ఖాయం. మరి బొత్స ప్లేస్లో నిల్చుంటాడు ఈయన, మరి ఎవరిని ఆయన పక్కకు పెట్టి నిల్చుంటాడు? ఇది చాలా ఏమంటారు, పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. నెక్స్ట్ 2029లో నేనే ముఖ్యమంత్రిని అంటున్నా, ఎక్కడ ప్రెస్ మీట్ పెడతాను అదే చెప్తా ఉన్నాడుగా మేడం జగన్మోహన్ రెడ్డి. అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటేనండి, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఊహించుకునే జబ్బు ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎలా ముఖ్యమంత్రి అవుతావు? అసలు ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని, ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు ఆయన చెప్పండి మీరు? అంటే ఏం చేశారని 2 ఏళ్లలో? 5 ఏళ్లలో సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. ఈ 2 ఏళ్లలో ఆయన ఏం చేశారు? ఇప్పుడు లిక్కర్ స్కామ్ నిన్న కూడా వచ్చింది బయటకి. ఇన్ని జరిగాక అసలు ఏ మొహం పెట్టుకుని మీరు ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటున్నారు? అసలు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎందుకు ఓటేస్తారు? ఫస్ట్ అది ఆలోచించుకోవాలిగా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ నాయకుడికి ఉన్నది చెప్పాలి కదా. ఇప్పుడు చావుకొచ్చినా పరామర్శకు వచ్చినా జై సీఎం జై జగన్ అనిపించుకుంటున్నాడంటే మానసికంగా ఏదైనా వ్యాధి ఉందా ఆయనకి మెంటల్ బ్యాలెన్స్ ఏమైనా తప్పిందా? ఇది కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామనే ఒక అవగాహన, ఒక మన ఒంటి మీద స్పృహ ఉండాలండి. ముద్రగడ పద్మనాభం లాంటి కాపు నేతను ఆయన శవయాత్రకు వెళ్ళి, సరే పాడె మోస్తే ఓట్లు రాలుతాయా? కాదు కదా. మళ్ళీ అక్కడ పాడె మోస్తూ జై జగన్ జై సీఎం ఏంటది అసలు? అక్కడ మొత్తం ఎలా చేశారు, ఒక జాతర లాగా చేశారండి. ఇప్పుడు చావు అనేది సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగా జరుగుతుంది మనకు తెలిసి. ఎవరు ఎక్కువ మాట్లాడరు, చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు, అవునా? అవును. కానీ ఎట్లా చేశాడు దాన్ని? ఒక జాతర కంటే ఒక విపరీతంగా రెచ్చిపోయి ఒక్కొక్కళ్ళు, ఇది వైసీపీ వాళ్ళు మొత్తం వాళ్ళ అధీనంలోకి తీసేసుకుని, అదేంటది ముద్రగడ పద్మనాభం గారి ఫ్యామిలీ కంట్రోల్ చేయాలి కదా వీళ్ళని. నేను మొన్న ఒక ఫేస్బుక్లో ఒకటి విన్నాను, శర్మిల గారు చెప్తున్నారు, ఎక్కడ శవం దొరికితే అక్కడ శవ రాజకీయాలు చేయటమేనని.
అవును, షర్మిల ఫ్యాక్ట్స్ మాట్లాడుతుంది ఆవిడ. ఇప్పుడు కొన్ని మనం విభేదించచ్చండి ఆవిడతోటి కొన్ని అంశాల్లో, కానీ ఓవరాల్ గా మనం షర్మిల తోటి ఏకీభవిస్తాం. ఎందుకంటే ఆవిడ కరెక్ట్ గా మాట్లాడతారు కదా. కూతుర్ని రానియకుండా శవ రాజకీయం చేసి అనుకున్న బ్యాచ్ ని రాని అంటే కూతుర్ని రానియకుండా ఇక్కడ చేసి క్రాంతిని రానివ్వకపోవడం గురించి షర్మిల రియాక్ట్ అయి ఉంటారు. ఆవిడ కరెక్ట్ గా రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఒక రాజశేఖర రెడ్డి కూతురుగా, ఒక జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా ఆవిడ పడ్డ అవమానాలు, ఆవిడ పడ్డ చీత్కారాలు, ఆవిడని ఎట్లా బయటికి పంపేశారు, ఆవిడ చీర గురించి ఎట్లా మాట్లాడారు, ఇవన్నీ ఆవిడ గుర్తున్నాయి కదా. అందుకని ఆవిడ ఉన్నట్టు మాట్లాడతారు. సో ఆవిడ మాట్లాడింది అక్షర సత్యం అది. ఎందుకంటే ఆడవాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసుకోవడం, ఆడవాళ్ళని తోసేయడం, ఆడవాళ్ళని కొట్టడం. ఇవాళ కూడా ఒక వైసీపీ కార్యకర్త ఒక మహిళ ప్రశ్నిస్తే, వైసీపీ మహిళ కొట్టాడు. మీరు పొద్దున చూస్తుంటారు టీవీలో. అంటే ఒక మర్యాద లేదు. అసలు ఆడవాళ్ళు రాజకీయాలకి పనికిరారు, కుటుంబ ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారికి అదే కదా, కూతురు బయటకు రాకూడదు, కూతురు రాజకీయాల్లో ఉండకూడదు. ఆయన తీసుకున్న నిర్ణయం కూతురికి నచ్చక పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే అది ఆయనకు నచ్చలేదు, అందుకే చూడ్డానికి రానివ్వలేదు. తప్పు కదా. ఇప్పుడు మనం ఎప్పుడూ కూడా కడుపు చించుకుంటే కాళ్ళమే పడుతుందని, కుటుంబ వ్యవహారాలు అంటే వ్యక్తిగతాలు ఎప్పుడు బయటికి రాకూడదు. లోపల 190 కొట్టుకుంటాం, అనుకుంటాం, ఏమైనా చేస్తాం. ఒక మహానేత అనిపించుకున్నాక ఆయన అంత అంటే ఈ రకంగా మాట్లాడటం, ఈ విషయాలు బయటకు రావటం అనేది ఇప్పుడు ఆయనకు ఒక మచ్చగా. ఆయన హుందాగా తన వీలునామా రాసినప్పుడు భార్యకి పువ్వులు బొట్టు తీయద్దు అని చెప్పినప్పుడు, సరే జరిగిపోయింది, నా రక్తం, నా కూతురు, నా కూతుర్ని రానివ్వండి అని ఉంటే ఆయన పెద్ద మనిషి అయి ఉండేవారు. అవునా? మరి అలా అనుకోకపోవడం అనేది ఆశ్చర్యం. అంటే ఈయన్ని కంట్రోల్ చేసేసారు. ఈయన మైండ్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. మైండ్ కంట్రోల్ అనేది జగన్మోహన్ రెడ్డి చేశాడు, చేయించాడు. సో ఇవాళ మొత్తం మీద ఇంతకీ జగన్ విషయానికి వస్తే, జగన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఎలాగా నెగ్గడని ఆయనకి తెలుసు. 2024లో 11 సీట్లు వస్తే 2029లో 11 కూడా రావని. సో కడప ఎంపీగా పోటీ చేస్తారు అవినాష్ని పక్కకు పెట్టి. ఇప్పుడు కడప ఎంపీ అనేది వాళ్ళ కుటుంబంలో చాలా ఇంపార్టెంట్. షర్మిలను రానివ్వకూడదనే కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య ఎందుకు జరిగింది, గొడ్డలి పోట్లు ఎందుకు పడ్డాయి? నేను నిల్చుంటాను, నేను కాకపోతే షర్మిలను నిల్చోబెట్టండి అన్నాడు ఆయన. అందుకని ఆయన ఈ లోకంలో లేకుండా చేసేసారు. అవినాష్ కోసం చేశాడు. ఇప్పుడు అవినాష్ని పక్కకు పెట్టి ఈయన కావాలనుకుంటే అవినాష్ పక్కకి వెళ్తాడు, అవినాష్ని ఎమ్మెల్యే చేస్తాడు, ఏముంది? సో అలా జరగచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.